చివరికి శపించబడి కుష్ఠవ్యాధి తెచ్చుకున్నాడు. ఎందుకు చెప్తున్నా అంటే నమ్మకత్వం లేకపోతే తదుపరి శాపమే వచ్చిద్ది. ఆశీర్వాదానికి ప్రధానం ఏంటంటే నమ్మకత్వం. నమ్మకంగా ఉన్నవాడిని దేవుడే నిలబెడతాడండి. దేవుడే కాపాడతాడు. దేవుడే సహాయం చేస్తాడు. చాలామంది అంటారు, బ్రదర్ నా ఉద్యోగంలో ఎంతో నమ్మకంగా ఉంటున్నాను. కానీ నాకన్నీ కష్టాలే. అన్నీ నష్టాలే. నాకు శత్రువులు ఎక్కువే బ్రదర్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ! మనశ్శాంతి లేదు బ్రదర్ అని చాలామంది నసిగేవారిగాను, ఆ! బాధపడేవారిగాను చాలామంది ఉంటారు. ఆలోచించు. నువ్వు నమ్మకంగా ఉండాలే గానీ, మనుషుల వైపు చూడమాక. నీకు సహాయం చేసేది దేవుడే. నీకు సహాయం చేసేది దేవుడే. అర్థమైందా? ఆయన నమ్మకమైన వారిని వెతుకుతూ ఉన్నాడు. కాబట్టి నమ్మకంగా పనిచేసే వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు.